జపాన్ వాళ్ళు ఒక కొత్త బైక్ ని తయారు చేస్తున్నారు. అందులో ఫ్యూయల్ రెగ్యులర్ గా వాడే పెట్రోల్ కాదు, డీజిల్ కాదు. అందులో వాళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని వాడుతున్నారు. ఇది కంప్లీట్లీ ఫ్యూచరిస్టిక్ బైక్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, హైడ్రోజన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ ని తీసుకొని అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాని ద్వారా బైక్ నడుస్తుందన్నమాట. ఇదే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్. మామూలుగా మనకు బైక్స్ పెట్రోల్ వాడినప్పుడు బైక్ లో నుంచి స్మోక్ వస్తుంది. అలాగే ఈ బైక్ ని మనం వాడినప్పుడు వచ్చేది వాటర్ వేపర్. షాక్ అయ్యారా? అవును, వచ్చేది నీటి చుక్కలు. కంప్లీట్లీ పొల్యూషన్ లేకుండా జీరో ఎమిషన్ వెహికల్ ఇది. వీటిని నార్మల్ పెట్రోల్ ఆర్ ఎలక్ట్రిక్ బైక్స్ తో పోలిస్తే రీఫ్యూలింగ్ టైం చాలా తక్కువ. ఎలక్ట్రిక్ బైక్స్ అయితే చాలా గంటల టైం పడుతుంది, కానీ ఈ హైడ్రోజన్ బైక్స్ కి కొన్ని మినిట్స్ లోనే రీఫ్యూయల్ చేయొచ్చు. ఈ బైక్ లుక్ చాలా ఫ్యూచరిస్టిక్ గా మన సైఫై మూవీ లాగా అనిపిస్తుంది. అడ్వాన్స్ ఏరోడైనమిక్ డిజైన్, స్టైల్ అండ్ కంఫర్ట్ కి తగినట్టుగా ఈ బైక్ ని స్మూత్ గా రైడ్ ఇస్తుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా హై పెర్ఫార్మెన్స్ వస్తుంది, చాలా ఫాస్ట్ గా యాక్సిలరేట్ అవుతుంది అండ్ టాప్ స్పీడ్స్ ని కూడా తొందరగా రీచ్ అవుతుంది. ట్రెడిషనల్ ఈవీ బైక్స్ తో పోలిస్తే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ హైలీ ఎఫిషియంట్, లాంగ్ రేంజ్ ని ఇస్తాయి సింగిల్ ఫ్యూయల్ సెల్ కే. అయితే ఇందుకు కావాల్సిన హైడ్రోజన్ ఫ్యూయల్ ని మనం వాటర్ ని లేదా ఇతర రెన్యూవబుల్ ఎనర్జీస్ ని యూజ్ చేసి తయారు చేస్తాము. ఫ్యూచర్ లో జీరో ఎమిషన్ వెహికల్ గా చేస్తూ ఇదొక ట్రెడిషనల్ బైక్ మార్కెట్ ని కంప్లీట్ గా మార్చేయబోతుంది. ఇది హైడ్రోజన్ పవర్డ్ బైక్ అవ్వడం, ఫ్యూయలింగ్ కాన్సెప్ట్ ని కొత్తగా తయారు చేస్తున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని బాగా అవైలబుల్ లోకి తీసుకురావడానికి టైం పట్టొచ్చు. అయితే ఇలాంటి హైడ్రోజన్ బైక్స్ ని జపాన్ లో ఇప్పుడు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ వేరే ఇతర కంట్రీస్ లో కూడా ఇలాంటి కొత్త ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ ద్వారా బైక్స్ ని తయారు చేస్తున్నారు. చూడాలి ఫ్యూచర్ లో ఈ హైడ్రోజన్ బైక్స్ ఎలా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.